ప్రసంగాలన్నీ ఎలా తయారైపోయాయి? మోసే తప్పు చేయకుండా జీవించాడు. 2 ఏలియా తప్పు చేయకుండా జీవించాడు. 3 యేసు ప్రభు తప్పు చేయకుండా జీవించాడు. నువ్వు అలా జీవించు అంటే ఇప్పుడు ముగ్గురిని ఏం చేశారు? సమానం చేశారు. ఇప్పుడు మనం మోసే దగ్గరికి వెళ్ళి అడిగామనుకుని మోసే ఏమంటాడు? మోసే నువ్వు పాపం చేయకుండా ఎలా జీవించాడు? ఆయన ఏమంటాడు చెప్పనా? నేను యేసు ప్రభుని చూసి ఎలా జీవించాను. ఏలియా దగ్గరికి వెళ్ళి మీరు తప్పు చేయకుండా ఎలా జీవించారు? ఏలియా ఏమంటాడు? యేసు ప్రభు మహిమను చూశాను. యెషయా గారు మీరు తప్పు చేయకుండా ఎలా జీవించారు? నేను యేసు ప్రభు మహిమను చూశాను. అంటే యేసు ప్రభు మహిమను చూసిన వాళ్ళందరూ పాపం చేయకుండా జీవిస్తే ఈ రోజు అందరూ ఏం చెప్తున్నారు? ఈ ప్రసంగాలు మీరు ఎప్పుడైనా మోసే తప్పు చేయకుండా జీవించాడు, ఇప్పుడు నెక్స్ట్ ఏలియా తప్పు చేయకుండా జీవించాడు, నెక్స్ట్ అబ్రహాము తప్పు చేయకుండా జీవించాడు, అలాగే మన యేసు క్రీస్తు కూడా తప్పు చేయకుండా జీవించాడు. కాబట్టి మీరు కూడా అంటే ఇప్పుడు ఏం చేశారు? వ్యక్తులతో పాటు యేసు ప్రభుని ఏం చేశారు? వ్యక్తులతో యేసు ప్రభు సమానం కాదు. ఆ వ్యక్తులందరూ యేసు ప్రభుని చూశారు, యేసు ప్రభు మహిమను చూశారు కాబట్టి వారు పరిశుద్ధంగా జీవించారు. కాబట్టి పేతురు పొరపాటు పడినట్టుగా మీరు పొరపాటు పడకండి. మీరు ఆయన మహిమను చూస్తే ఆయన గురించే చెప్తారు. కాబట్టి మనకి ఈ విభజన అర్థమవును గాక. అర్థం కాకపోతే మనం కూడా నేను కూడా గత దినాలు ఏం చెప్పేసేవాళ్ళమే? మోసే ఇదిగో పాపం చేయకుండా జీవించాడు, అబ్రహాం పాపం చేయకుండా జీవించాడు, అలాగే యేసు ప్రభు కూడా పాపం లేకుండా జీవించాడు. మీకు మాట చెప్పనా? ఈ వెర్షన్లో చివరికి ఎక్కడికి వచ్చేసారు చెప్పనా? అసలు యేసు ప్రభు కూడా పాపం చేసి ఉంటే దేవుడు యేసు ప్రభుని కూడా తన్నేసి నువ్వు పరలోకానికి రానివ్వకుండా అక్కడికి వచ్చేసారు. చాలా రాంగ్ చెప్పనిది.